ఈరోజు ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే, ఎప్పటినుంచో ఫ్రిడ్జ్‌లో ఉండే బేబీ కార్న్‌ని గుర్తు చేసిన మా మమ్మీకి ధన్యవాదాలు. అంటే ఒక 1 వీక్ అయ్యుంటది అంతే. పోస్ట్ పార్టమ్‌లో మర్చిపోవడం చాలా కామన్ అండి. ముందుగా నేను బేబీ కార్న్‌ని వాష్ చేసుకొని కట్ చేసి తీసుకున్నాను. దీనికి నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను మంచూరియా చేయడానికి. దాన్ని ఒక 1 మినిట్ బాయిల్ చేసి తీసేసుకున్నాను. దాంట్లో అన్ని స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, బేబీ కార్న్‌ని కలిపేసి దాన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి చేశాను. అంతలోపల అలసిపోయాను. కళ్ళు తిరిగేసింది. నా ఎనర్జీ కోసం కొబ్బరి బోండం తాగేశాను. ఇంకా మంచూరియా చేయడానికి ఆయిలేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒకవైపు మా బాబుకి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ మంచూరియా చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ, సోయా సాస్, టొమాటో సాస్ ఏసుకుంటున్నాను. నేను ఉప్పు, కారం ఇక్కడ ఏసుకోవడం మర్చిపోయాను. మీరు ఫస్టే ఏసేసుకోండి. ఇంకా కార్న్ ఫ్లోర్ కలిపి పోసుకోవాలి. దెన్ ఫ్రై చేసిన మంచూరియాని ఏసేసుకోవాలి. అంతేనండి సింపుల్‌గా బేబీ కార్న్ రెడీ అయిపోతది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది కూడా మీరు ఏసుకోవచ్చు. చాలా బావుంటది. ఇంకా డ్రింక్ కోసం నేను మస్క్ మిలన్ తీసేసుకుంటున్నాను. జ్యూస్ చేసేసుకుంటున్నాను. ఈ గ్లాస్ నాకనమాట. నేను ఇప్పుడే తాగేసాను. కళ్ళు తిరుగుతుంటే. సో, ఇది అండి ఈరోజు మా మెను. చాలా సింపుల్‌గా బేబీ కార్న్ మంచూరియా, ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ చేసేసుకున్నాను. మా ఆయనకి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. If you like the video, please give it a like, share, subscribe. Thank you. How is it? Perfect.